అయితే ఈ మెట్లలో అంటే ఈ అంకెలలో చిట్ట చివరిది 9 అది ఉన్నతమైన స్థాయి. అక్కడ దాకా వెళ్ళగలగాలి. వెళితేనే 10కి దగ్గరవుతాం. అంతే కదా! 9కి దాకా వెళితే పక్కనే 10 ఉంటుంది. 8కి దగ్గరగా ఉంటుందా? కాదు. 6కి దగ్గరగా ఉంటుందా? కాదు. 3కి దగ్గరగా ఉంటుందా? లేదు. కేవలం 9కి మాత్రం దగ్గరగా ఉంటుంది. ఇందాక మనం చెప్పుకున్నాం కేవలం ఉత్తి సున్నాకి విలువ ఉండదు అని. కానీ ఇక్కడ సున్నా అంటే పూర్ణత్వం. అంటే ఎక్కడి నుంచి మొదలైందో అక్కడికి వెళ్ళటం, చేరుకోవడం. అంటే సున్నా అంటే ఇలా అంటాం గదా! అది పూర్ణత్వం. ఈ పూర్ణత్వం అంటే మన జీవితంలో పూర్ణత్వాన్ని ఎప్పుడూ సంపాదించుకోవాలి. ఒక్కరోజు పూర్ణంగా ఉంటాం అంటే కుదరదు. మనం వెళ్ళిపోయేంత వరకు పూర్ణంగా ఉండాలి. అందుకే శ్రీ మహాలక్ష్మికి ఇంకొక పేరు కూడా ఉంటుంది. అంటే ఎన్నో నామాలు పూర్ణ, పుష్కళ అంటారు. అంటే పూర్ణత్వం ఉండాలి. ఏదున్నా సంపూర్ణంగా ఉండాలి. యోగము గానీ, ఇంట్లో ధాన్యము కానీ, అవసరమైన డబ్బు కానీ, విద్య గానీ, సంస్కారం కానీ, ఆరోగ్యం కానీ, ఇవన్నీ కూడా సంపూర్ణంగా, పూర్ణంగా ఉండటం అన్నది పూర్ణత్వం.